ఈ విషయం చెప్పాలంటే నాకే గుండెల్లో ముళ్ళు గుచ్చినట్టుంది భయ్య. రాజస్థాన్లో శ్రీ గంగానగర్లో 13 ఏళ్ల బాలిక పైన 30 మంది అత్యాచారం చేసి అతి క్రూరంగా మానభంగం చేయడం అయితే జరిగింది. అసలు విషయం ఏమిటంటే ఒక పాప ఆటో ఎక్కిన తర్వాత ఆ ఆటో వాడు చక్కగా తీసుకెళ్ళి ఒక హోటల్కి అమ్మేశాడంట. అరే లంజా కొడుక, కూరగాయలు అనుకున్నావా, ఏమనుకున్నారో? ఒక ఆడపిల్లని 13 ఏళ్ళ ఆడపిల్లని తీసుకెళ్ళి హోటల్లో అమ్మడం ఏందిరా నీ అమ్మని దెంగుదు లంజా కొడుక. ఆ హోటల్ కొడుకు ఆ హోటల్ తర్వాత ఇంకో హోటల్కి, ఆ హోటల్ నుంచి ఇంకో హోటల్కి, ఇట్లా 3-4 హోటళ్ళకు మార్చిన తర్వాత మొత్తం కలిపి ఆ అమ్మాయి మీద 30 మంది మానభంగం చేశారంట భయ్య. ఈ విషయాన్ని చెప్పాలంటే నాకే ఎట్లనో బాధ అనిపిస్తుంది. ఈ లంజా కొడుకులని అసలు మానవత్వం, ఇంట్లో అమ్మ అక్క చెల్లి లేరా, ఇటువంటి కొడుకులని ప్రభుత్వాలు ఏం చేయాలంటే చక్కగా సంపిపడేసడే అసలైన నిర్ణయం భయ్య. ఎందుకంటే ఇటువంటి కొడుకులకు బతికే అర్హత లేదు. 30 మందివి ఆ పిల్ల మీద పడి అలా పీక్క తింటే ఆ పసి హృదయం ఏం కావాలి భయ. ఈ లంజా కొడుకులకు శిక్ష పడే వరకు ప్రతి ఒక్కరు ఆ పాపకు కానీ ప్రతి వీడియోకి కానీ సపోర్ట్ చేయండి భయ్య.